మీ గురించి చాలా చాలా విన్నాను. చాలా విషయాలు మన ఫోన్ సంభాషణలో అయితే మాట్లాడుకున్నాము. అయితే స్వామి, అసలుకి మీకు ఈ సంస్కృత భాష పైన ఇంత మక్కువగా రావడానికి మీకు ఆ బీజాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వేశారండి. మాకు 12 తరాలుగా మా వంశంలో అందరూ కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి పండితులు అన్నమాట. సంస్కృతంలో మంత్రశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, నానా విధాలైనటువంటి శాస్త్రాలు, వేదాంగాలు ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు. ఈ విధమైనటువంటి వంశం, మా వంశాన్ని రాణి వంశం అని చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకని ఈ రాణివారి వంశంలో సరస్వతీ కటాక్షం ఉన్నది అని లోక ప్రసిద్ధి తూర్పుగోదావరి జిల్లాలో. అందుకని ఆ విధంగా ఆనువంశికంగా వస్తున్నటువంటి ప్రభావం నా మీద చాలా గట్టిగా ఉన్నది. అందున మా నాన్నగారి యొక్క ఆ శిక్షణ కానీ, మా నాన్నగారి యొక్క ప్రభావం కానీ నా మీద ఇంత అని చెప్పడానికి వీలు లేనంతగా ఉన్నదన్నమాట. అందుకని నేను బీజాలు అనేసరికి చిన్నతనంలో మమ్మల్ని ప్రోత్సహించడం కోసమని సంస్కృత విద్యను చాలా ఆసక్తిదాయకంగా నేర్పుతూ ఉండేవారు అన్నమాట. అందుకని అంటే వారు కొంత ఇన్సెంటివ్స్ అంటూ ఉంటాం కదా మనం మామూలుగా, ఈ పని చేస్తే ఇది ఇస్తామని చెప్పేసానని. అందుకని రోజుకి కనుక ఒక శ్లోకం చెప్పినట్లయితే దానికి పావలా ఇచ్చేవారు. ఆ రోజుల్లో పావలా అంటే చాలా ఎక్కువ అన్నమాట. అదేవిధంగా ఒక శబ్దం కనుక చెప్పినట్లయితే, అంటే మనం చెప్తూ ఉంటాం శబ్దమంజరిలో శబ్దాలు, ఒక శబ్దం కనుక అప్పచెప్పినట్లయితే దానికి 20 పైసలు ఇచ్చేవారు అన్నమాట. కనుక ఈ విధంగా అదొక రకమైనటువంటి ఇన్సెంటివ్ అన్నమాట. కాబట్టి ఆ ఇన్సెంటివ్స్ కోసం ఆ బాల్యంలో మేము చక్కగా కంఠస్థం చేసి అప్పచెప్తూ ఉండేవాళ్ళం అన్నమాట. కనుక ఆ విధంగా తొలి రోజుల్లో బీజాలు సంస్కృతం నేర్చుకోవడానికి ఆ విధంగా వచ్చాయన్నమాట. అయితే రాణివారి వంశస్థులకి సరస్వతి కటాక్షం అని ఇప్పుడు మీరు ప్రయోగించారు. అలాగే ఈ రాణి అనే వంశం ఆ పేరేంటి స్వామి? చాలా ప్రత్యేకంగా ఉంది. ఇది కూడా అందరూ తెలుసుకోదగినటువంటి విషయం. కారణం ఏంటంటే మనకు ఇంచుమించుగా 600-700 సంవత్సరాలకు పూర్వం దక్షిణ భారతంలో తమిళనాడు నుంచి, తమిళనాడులో తంజావూరుకి దగ్గర ఉండేటువంటి ఒక ప్రదేశం నుంచి ఈ తూర్పుగోదావరి జిల్లాకి 500 కుటుంబాలు వచ్చినాయి. వారందరూ కూడా యాజ్ఞికులు, అంటే యజ్ఞం నిర్వహించడంలో, యజ్ఞం చేయించడంలో చాలా ప్రసిద్ధులు అన్నమాట. అటువంటి యాజ్ఞిక కుటుంబాలు 500 వచ్చాయి. అందులో కూరేశ మిశ్రులని మనకి వైష్ణవుల్లో ఉన్నటువంటి ఒక 12 ఆళ్వార్లలో ఒకరు, కూరత్తాళ్వార్ అంటూ ఉంటారు వారిని. వారికి కూరేశ మిశ్రులు అని పేరు. ఆయనకి 2 కుమారులు. అందులో రామభట్టరని, పరాశర భట్టరని. పరాశర భట్టరు వంశం వారందరూ కూడా ఇప్పటికీ వైష్ణవులే. కానీ రామభట్టరు వంశం వారందరూ కూడా స్మార్తులయ్యారు ఆంధ్రదేశానికి వచ్చాక. ఈ రామభట్టరు వంశం వాళ్ళని ఇక్కడ రాంభట్ల అని పిలుస్తూ ఉంటారన్నమాట. రాంభట్ల ఇంటి పేరు చాలా ప్రసిద్ధం ఇక్కడ. ఆ రాంభట్ల వంశంలో చినవీరన్న, పెదవీరన్న అని ఎదురుండేవారు. ఆ చినవీరన్న ఏ విధమైన చదువుకున్నటువంటి వాడు కాదు ఆయన. అంటే ఏదో పిల్లలతో పాటు స్మార్తంలో ఏదో కొద్దిగా కొన్ని మంత్రాలు అవి నేర్చుకున్నారు. కానీ పెదవీరన్న గారి లాగా పండితుడు కాదు. పెదవీరన్న గారు పెద్దాపురం సంస్థానంలో ఆ సంస్థానాధీశుని యొక్క మన్ననలు పొందినటువంటి మహాపండితుడు ఆయన. అయితే ఆయనకు గ్రంథరచన చేయమని చెప్పేసానని రాజుగారు ఆజ్ఞాపించారు పెదవీరన్న గారికి. ఈ లోపల చినవీరన్న గారు, ఆయన మిత్రులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడ అడవికి వెళ్ళారు సమిధలు ఏరుకుని రావడం కోసం. సాయంకాలం వరకు సమిధలు ఏరిన తర్వాత వారికి సమయం తెలియలేదు, అడవిలో చిక్కుకుపోయారు, వెనక్కి రావడానికి దారి తెలియలే. ఆ సమయంలో ఏం చేశారంటే చినవీరన్న కేవలం చదువు రానటువంటి వాడు అనేటువంటి భావనతోటి, ఒక బండ అనేటువంటి ఒక భావన పిల్లలందరిలో కూడా ఉన్నది. అందుకని ఎలాగా మనం ఈ రాత్రి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ పిల్లవాడికి ఈ నల్లరాతి బండతోటి మనం వివాహం జరిపించేద్దాం అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్మార్తంలో
పిల్లలైనప్పటికీ అప్పటికి వాళ్ళకి స్మార్థం బాగా వచ్చింది. అందుకని వివాహం జరిపించేశారు శాస్త్రోక్తంగా. వివాహమైన దగ్గర నుంచి చినవీరన్న గారు బయటకు వెళ్ళడం మానేశారు. అలాగే తన గదిలోంచి కేవలం భోజన సమయాల్లో మాత్రమే బయటకు వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇలా వెళ్ళిపోతూ ఉంటే వదిన గారు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆయన మాటలో సంస్కారం పెరిగింది, అదేవిధంగా మన్నన పెరిగింది. లోపల నుంచి ఆయన గదిలోంచి ఒక స్త్రీ గాజుల గలగలలు, అదేవిధంగా స్త్రీ సంభాషణ ఇవన్నీ వింటున్నారు వదిన గారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి ఈ పెదవీరన్న గారు దిగాలుగా ఇంటికి వచ్చారు. వదిన గారు అడిగారు, ఏమండి ఏమిటి మీరు దిగాలుగా ఉన్నారు అని తన భర్తను అడిగితే ఆయన చెప్పాడు, రేపటికి నేను ఒక కావ్యం రాసి రాజుగారికి ఇవ్వాలి, అప్పటితోటి గడువు పూర్తయిపోతుంది, కనుక నేను ఇంతవరకు మొదలు కూడా పెట్టలేదు అని చెప్పారు. అప్పుడు ఆవిడ అన్నదన్నమాట, మీ తమ్ముడు ఉన్నారు కదా కాబట్టి ఆయనకి చెప్పండి, ఆయన చూసుకుంటారు అంది. అంటే ఎకసెక్కాలు ఆడడానికి ఇదే సమయమా? మా తమ్ముడు ఎంత నిరక్షరాస్యుడు అనేటువంటిది లోకానికి తెలిసిన విషయమే కదా అంటే, కాదు, ఈ మధ్య మీ తమ్ముళ్ళలో మార్పు వచ్చింది. ఆయన యొక్క గదిలోంచి స్త్రీ యొక్క గాజుల గెలగెలలు, స్త్రీతో సంభాషణ ఇవన్నీ జరుగుతున్నాయి, అతని యొక్క ముఖంలో తేజస్సు కూడా పెరిగింది అని చెప్పింది. అప్పుడు తమ్ముడు అప్పుడే భోజనానికి వస్తూ, అన్నగారు ఏంటి మీరు విషణ్ణవదనంతో ఉన్నారు అని అడిగారు. ఆ మాటలో ఉండేటువంటి తేడాను చూసి తమ్ముడికి జరిగిన విషయం అంతా చెప్పారు పెదవీరన్న గారు. సరే అయితే రాయవలసిన తాటాకులు, ఆ గంటం ఇవన్నీ కూడా లోపల పెట్టించండి నా గదిలోకి, లోపల ఏం జరుగుతుందో మాత్రం చూడొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన ఉండబట్టలేక అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈయన ఆ తలుపుకు ఉండేటువంటి రంధ్రంలోంచి లోపలికి చూస్తున్నారు. ఈయనేమో చక్కగా తూగుటియాల బల్ల మీద సవిలాసంగా పడుకుని ఉన్నారు చినవీరన్న. ఆయన యొక్క పాదాల దగ్గర వీణావాదనం చేస్తూ సాక్షాత్తు సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉన్నది. ఆ పక్కనే గణపతి ఉన్నాడు. గణపతికి ఈవిడ చెప్తూ ఉంటే గణపతి ఏదో రాస్తున్నారు అన్నమాట. ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయి ఆనందపడి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పెదవీరన్న గారు ఉన్నప్పుడు అక్కడ తాటి ఆకు ఈయనతోటి ఆ తలుపు రంధ్రంలోంచి పెదవీరన్న గారి కంటి మీదకి ఆవిడ అలా పొడిచేసరికి కన్ను రక్తం గారుతోంది. ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. బాధతోటి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారిన తర్వాత ఆ కావ్యం తీసుకొచ్చి ఈయనకి పెదవీరన్న గారికి ఇచ్చారు. పెదవీరన్న గారికి కావ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు ఇది మీ మరదల ప్రసాదం కదా అని అక్కడ ఉండేటువంటి తాటాకు పొట్టు తీసి ఆయన కంటి మీద ఇలా అద్దారు. అద్దేసరికి కన్ను మామూలుగా మళ్ళీ వచ్చేసింది, గాయం పోయిందన్నమాట. ఆ కావ్యాన్ని తీసుకుని రాజుగారికి సమర్పించాడు పెదవీరన్న గారు. సమర్పించిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆస్థానంలో ఉండే పండితులందరూ కూడా మొత్తం చదివి చివరికి చూడండి ఈయనకి ఎంత అహంకారము, రాజాహమస్మి విదుషాం చ తథా కవీనాం వాణీ మమాస్తి నమృషైవ వదామి రాజ్ఞీ అని రాశాడు. అంటే నేను పండితులకు కవులకు రాజుని, నేను అబద్ధం చెప్పటం లేదు, వాణి నా రాణి అని చెప్పారన్నమాట. ఏమయ్యా ఇంత అహంకారమా అని రాజుగారు కూడా అడిగారు. ఇది నేను రాసింది కాదు, మా తమ్ముడు రాశాడు అని చెప్పాడు. వాళ్ళ తమ్ముడు నిరక్షరాస్యుడనే అందరికీ అభిప్రాయం. అటువంటి తమ్ముడు రాశాడనేసరికి వాళ్ళందరికీ ఎలా రాసుంటాడు, రప్పించండి అన్నారు. సభలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నిరూపించగలవా అంటే అలాగే అన్నాడు. అన్న తర్వాత మామూలుగా ఒక ఖాళీ స్థలంలో ఒక తెర కట్టించారు. తెర కట్టించిన తర్వాత ఆ తెర వెనకాల నుంచి ఈ గాజులు గలగల్లాడిస్తూ చక్కగా నవరత్న ఖచ్చితమైనటువంటి కంకణాలతోటి ఒక చెయ్యి పైకి వచ్చి, సత్యం అది, నేను ఈ చినవీరన్నకు భార్యను, పూర్వజన్మలో ఆయన బ్రహ్మ, నేను సరస్వతిని, ఇప్పటికీ నేను సరస్వతిని, ఆయనకే శాపవశాత్తు ఈ
హారిత వంశంలో ఆయన జన్మించడం జరిగింది, హరిత సుగోత్రీకుడుగాను. ఇది కనుక ఆ ప్రభావం వల్ల ఆయనకు నేను భార్యనయ్యాను అని చెప్పిందనమాట. అందుకని మాది బ్రహ్మవంశము అని లోక ప్రసిద్ధి. అప్పటి నుంచి రాణి వంశము అనేటువంటి దాన్ని మనకు తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ బాగా ప్రసిద్ధి చెందినటువంటి విషయం.